అండి శామ్యుల్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నిన్న సాయంత్రం నుంచి వీడియో వైరల్ అయింది, అది మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో వాళ్ళు రాసిన విధంగా, అంటే మీరు వైన్స్ యజమానులందరినీ పిలిపించారు, మీ నియోజకవర్గంలో డబ్బులు సరిపోవడం లేదు, నాకు ప్రభుత్వం ఇచ్చే జీతం ఛాయ ఖర్చులు కూడా సరిపోవడం లేదని చెప్పి వాళ్ళు కొన్ని పదాలు అందులో పోస్ట్ చేశారు. మీరు మాత్రం కంప్లైంట్ ఇచ్చారు, తీన్మార్ మల్లన్న కారణం అంటున్నారు. చెప్తా, నేను ఇంకొక మాట కూడా చెప్తా. చెప్పండి. నేను బిగ్ టీవీకి ధన్యవాదాలు. చెప్పండి. అయితే అది నా వాయిసా కాదా కూడా నాకు అర్థమవుతలేదు. మెయిన్ తర్వాత ఒకవేళ వాళ్ళే వస్తే, నా ఇంటికి వస్తే నేను ఏం చేస్తా, నేను ఎమ్మెల్యేను కాబట్టి మంచి చెడు మాట్లాడుకుంటానికి అందరు నా దగ్గరికి వస్తారు. అవును. వస్తే వాళ్ళకి ఇస్తే నేను ఏం చేస్తా, రాగానే మంచినీళ్ళు ఇస్తా, లేకపోతే చాయ్ ఇస్తా, కూర్చొని పెట్టి మాట్లాడతా ఏదన్నా. ఎందుకంటే కొన్ని అవసరం ఉన్నాయి మాట్లాడతాం, అవసరం లేని మాట్లాడతాం, ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటాం కదా. అవును. అటువంటిప్పుడు ఒకవేళ వాళ్ళే మనుషులు పుడితే వాళ్ళే మనుషులు అయితే నిజంగా నా ఇంట్లో అన్నం తిని నాకే విషయం పెట్టిపోయే కార్యక్రమం కదా అది. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. అంటే మీ ఇంట్లో మనుషులే రికార్డ్ చేశారా, లేదంటే బయట వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చి రికార్డ్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు మీ ఈ సంఘటన జరిగి ఒక మందుల సామ్యాలు రెగ్యులర్గా ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ సమస్యల మీద వచ్చి కలుస్తుంటారు, కానీ ఏదో రకంగా వీడియో తీసి బదనాం చేస్తే మాత్రం ఎమ్మెల్యేలు ప్రజలను కూడా కలిసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దుర్మార్గం. మీ పేరేం పేరండి? నా పేరు నగేష్. నగేష్, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా నగేష్? చెప్తా. ఎందుకంటే నేను ప్రాంప్ట్గా బతుకుతుంది. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్య జనంతో ఉంటుంది. నేను వాడు నాకు తీన్మార్ మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఇది ఎందుకు పెట్టావు తమ్మి, వాడు ఏదో పెద్దగా ఎనాలిసిస్ చేసినట్టు మంత్రి పదవి ఎవరికి వస్తుంది, ఈయనకు వస్తుంది, టిక్కు పెట్టుకుంటా పెద్ద ఎత్తులు పడుకుంటా మంత్రి సామెలా ఎక్కడ కూడా లేడని చెప్పి నన్ను ఈయనగా మాట్లాడిండు. కూడా నేను సపోర్ట్ చేయలేదు. మళ్ళీ పెట్టిమంటే నీకు ఇంకో వీడియో వస్తా చూడని చెప్పి నన్ను బ్లాక్ చేయడం మొదలు. నాకు ఇంకో వీడియో వస్తుంటే అట్లేం చేస్తావు, నీకు దండం పెడతా, లేకపోతే ఏమైనా ఇస్తాడు. కానీ నేను వాడు నా ఇంటితో సమానం వాడు కూడా చెప్తాను. నేను వాడు చిల్లర దొంగ, చిల్లరగాడు, బ్లాక్ మెయిలరు. ఇవాళ అందుకనే ఆడిపోయి బీజేపీలో పోయి ఇటుపోయి కాంగ్రెస్లోకి వచ్చి తర్వాత కాంగ్రెస్లో వెనక నుంచి అంటే బయటపడ్డాడు. కనుక ఇటువంటి చీటికి లెక్క చేశారు కాబట్టి ఎక్కడ కాకుండా అవుతాడు. ఒక మందల సామ్యాలు సామాన్య కార్యకర్త నుండి ఎమ్మెల్యే అయినా నేను. అటువంటిప్పుడు ఇలా ప్రభుత్వంలో నాకు మంచి పేరు ఉందని కూడా వాళ్ళు తీర్చుకోలేకపోతారు. ఈయన వెనకాల ఉండో తెలియదు, ఆ వాయిస్ నాదా కాదు తెలియదు. నా ఇంట్లో కూర్చొని నిజంగా ఇలా ఆ వాయిస్ కూడా ఎవడైతే వీడియో తీసినా వాళ్ళ దగ్గర పోతే వాడు పోయి ఆడ కూర్చొని తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చుంటారు. నేనేమనుకోవాలి చెప్పండి. తీన్మార్ మల్లన్న మీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు, కానీ మీ పైన కుట్ర చేసేంత అవసరం తీన్మార్ మల్లన్నకు ఉందంటారా? అంటే మీదేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం, ఒకవేళ ఆయన పోటీ చేయాలనుకున్నా కూడా మీ పైన కుట్ర చేసి అక్కడ పోటీ చేయాలనుకుంటా కూడా అట్లా ఆలోచించవచ్చు. అంటే దాని వెనుక చెప్పండి. నేను ఇది అడిగిన ఎందుకు వచ్చాము అంటే నన్ను మారోజీరన్న వర్ధంతికి నన్ను ఎందుకు వద్దన్నావు అని అంటాడు. ఎవరి వర్ధంతికి? మారోజీరన్న వర్ధంతి. మారోజీరన్న విగ్రహం నా కాన్స్టిట్యూన్సీలో ఉంది తుంగతుర్తిలా. ఓకే. దానికి నన్ను ఎందుకు వద్దన్నావు అని అంటాడు. ఆడు పిచ్చోడు ఎవడో పెట్టి తెలియదు, నాకు పిచ్చోడు ఎవడో తెలియదు. అంటే చూడు, ఇప్పుడు సందర్భం లేకుండా మారోజీరన్న వర్ధంతికి నన్ను పిలవడం అనే మాట, ఇది ఎంత నాకు సంబంధం ఏముందని? మారోజీరన్న వర్ధంతి నేను చేస్తానా? ఎవరైనా వాళ్ళ అభిమానులు ఎవరు అక్క చెల్లెలు అన్నదమ్మలు చేస్తే నేను అక్కడ ఎమ్మెల్యే కాబట్టి పోతలేను. నన్ను రావద్దన్నమాట నన్ను అడుగుతాడు. చేసినామని అడిగిన నేను. ఇంకో వీడియో వస్తా చూడమని చెప్పి అది నిన్న పెట్టిండు. అంటే ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలా కావాలి చెప్పండి. ఇక యాక్చువల్గా చిన్న క్వశ్చన్ సామ్యుల్ గారు, అంటే మీరు నిన్న పిలిచిన వ్యక్తులు అంటే వైన్ షాప్ యజమానులేనా నిజంగానే? వాళ్ళు ఎవరు కూడా తెలియదు అబ్బా నాకు. ఆడు నా బొమ్మను చూపెట్టాలి కదా. ఓకే. నా ఫోటోలను చూపెట్టాలి కదా. అవును, మీ ఫోటో లేదు, కాలు వీడియో ఇట్లా తిరుగుతుంది, కింద కాళ్ళు కనిపిస్తున్నాయి, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, తదుపరి మీ వీడియో మాత్రం కనిపించడం లేదు. ఇక మరి నేనేం చెప్పాలి చెప్పండి? మీరంతా టెక్నికల్ గా ఇవాళ స్టూడియోలు నడిపేటోళ్ళు, మీడియా నడిపేటోళ్ళు, దాన్ని మీరే అర్థం చేసుకోండి. నేనేం చేయాలి చెప్పు?
ఇది కుట్ర జరిగినట్ట లేకపోతే నేనేం చేసినట్టు ఏమన్నా నీకు ఏడాది కింద నేను వీడియో చేసి పెట్టాను చెప్తారు వాడు. అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు, పాతది అంటాడు. పాతది అంటాడు. నేను ఏడాది కింద 6 నెలల క్రితం చేసి పెట్టాను చెప్తాడు. నాకే సంబంధము గట్లా అంటే మరి ఇప్పుడు చీటింగ్ చేయడం అంటే నేనేం చేయాలి చెప్పండి నాగేష్ గారు. ఓకే, మీరు ఇచ్చిన కంప్లైంట్లో అంటే ఎవరెవరు పేర్లు పెట్టారు? అంటే తీన్మార్ మల్లన్న కానీ ఇంకా అదర్స్ ఎవరైనా పేర్లు పెట్టారా? అందరి పేర్లు పెట్టి ఎవరు మా మండలపాటి అధ్యక్షులు అందరు కూడా ఎవరైతే వైరల్ చేసి అందరి పేరు పెట్టారు. అక్కడ ఈ వీడియోని వైరల్ చేసిన వాళ్ళందరిది. ఒక మాట నేను చెప్తా, చెప్పండి. నేను తుగతుర్తిలో ప్రెస్ మీట్ పెడుతున్నా, ఒక విలేకరు వచ్చి ఇది ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు వచ్చి వాడు అప్పటికే 15 మందికో 20 మందికో పోస్ట్ చేసి దీన్ని చేసి నా దగ్గరకు వచ్చి సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు సార్, దాని ధర అయిపోయింది కానీ ఏమనుకోవచ్చు సార్ అంటారు. మా పిల్లలు ఎగబట్టి తంతం అనగానే వాడు అంచెలు వెళ్ళిపోయిండు. ఓకే, అంటే ఈ వ్యవహారంలో ఏదోటి కుట్ర జరుగుతుందనేది మీరు చెప్తున్నారు? 100%. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నాగేష్ గారు, మన ఇంటికి ఎవరైనా వస్తుంది మంచిగా ఇస్తాం, అవును, ఏదైనా మాట్లాడతాం. ఒకవేళ వీడియో తీస్తే నా బొమ్మ కూడా చూపెట్టాలి కదా. ఖచ్చితంగా చూపించాలి, మీ మాట్లాడిన మాటలు కూడా చూపించాలి. నేను నా వాయిస్ కరెక్ట్గా నా గొంతుకలకు వెళ్ళి వాయిస్ వినిపించాలి కదా. అవును, ఖచ్చితంగా వినిపించిన తర్వాతనే ఆ వీడియో పోస్ట్ చేయాలి. అవునా కాదా? అవును. నీవు ఇంకో వీడియో పెడతానని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసింది ఇలా వాడు మల్లిగాడు. ఎట్లా మరి? ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, మీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు, మరి సీఎంకి కంప్లైంట్ చేయడం, మీ పార్టీ పెద్దలకు చెప్పడం అటువంటిది ఏమైనా చేస్తారా? ఇక లేలే వాడు ఇంకోటి వాడు స్టూడియోలో క్యాన్సల్ చేపిస్తా బిడ్డ ఇవన్నీ. ఎందుకంటే చట్టపరంగా ఇలాంటి చేయొద్దు కదా. అవును, నీకు మీడియా అనేది ప్రజల మధ్యలో ప్రభుత్వాల మధ్యలో గొప్ప ఆరదై ఉండాలి. అవును, అంత మీడియాకు అంత గొప్పతనం ఉంది. అవును, ఆ గొప్పతనాన్ని వీడు చిల్లరతనం చేసుకుంటే సమాజం కూడా ఒప్పుకోదు కదా. అవును కదా, అవును కదా. నిజంగా అమ్మ సామాన్యులు దోపిడీ చేస్తుండ్రు, లేకపోతే ఇక్కడ అక్రమాలు చేస్తుండ్రు, లేకపోతే అన్యాయంగా ఈ ప్లాట్ల దంద చేస్తుండ్రు, లేకపోతే భూ కబ్జాలు చేస్తుందంటే బాగా జరుపుతారా? నేను దాన్ని కూడా ఒప్పుకుంటా. లేకపోతే నా నియోజకవర్గంలో కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఈ ఒక్క మీడియా కాదు, ఈ బోకర్ది క్యూన్యూస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ కాదు, అన్ని ఛానల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేనేంది, నా క్యారెక్టర్ ఏంది, నేను తెలంగాణ నికారస్థ తెలంగాణ ఉద్యమకారుడు. నేను అక్కడ నాకు అన్యాయం జరిగితే పీక్ అవసరం పడేసి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ కట్టించింది నా మంచితనాన్ని చూసి, నా గెలుపును చూసి, నేను గెలుస్తాడని. ఇలా నేను ఒక వార్డు మెంబర్ గెలవకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 52,000 మెజార్టీ ఇచ్చారు జనం నాకు. నా మంచితనం లేకపోతే, నా నేపథ్యం కరెక్ట్ లేకపోతే నాకు ఎవరి దగ్గర ఇస్తారండి? అవును, నేను కోట్ల రూపాయలు సంపన్నుడుగా నాకు కోట్లు ఉన్నాయి కావు. నాకు జనం పైసలు ఎదిరిచ్చారు నాకు నా ఖర్చులకు. నేను అట్లా బతికినని, అట్లా ఉద్యమం చేసినని. ఇవాళ నా కోసం కేసీఆర్ కూడా అడగమని చెప్తున్నా. నేనే ఎలాంటి ఉద్యమకారున్నా, నేను గెలిచినాక ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా కార్యకర్తలు కూడా అడగమని చెప్తున్నా నేను. అందుకోసమనే ఈడు చీటరు ఓటరు వినరా, వాడికి వాని మీడియా అనుకున్న తెలివి పీకి కిందేస్తే వాడి కోసం కూడా తిరగాలి. యాక్చువల్గా ఇప్పుడు మీ నియోజకవర్గంలో అట్లా లిక్కర్ సిండికేట్ ఉందా? నాకు నేను ఆ లిక్కర్ సిండికేట్ ఏదో తెలియదు, దాని కథనే తెలియదు అబ్బా. నేను నా ప్రాధాన్యత ఏం తెలుసా? వ్యవసాయ రంగం, విద్య, రైతు కుటుంబం. నేను అట్లా బతా. నేను ప్రతి స్కూల్ పోతా. నేను ఇవాళ నేను ఎవరు లేనిది ఏనాడు 30 ఏళ్ళ కొట్లాడితే రాంది కాలేజ్ తీసుకొచ్చి నేను చెప్పిన తర్వాత రూమ్ లేకపోతే కూడా నేను కన్న తిప్పల పడి కరెక్ట్తో మాట్లాడి ఇవాళ రూములు కట్టియాలంటే నేను స్టార్ట్ చేసిన 70 మంది విద్యార్థులు ఉంటే ఇవాళ 300 మంది విద్యార్థులు అయినట్టు. నా ప్రయారిటీ అదే ఉంటుంది, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్. ఇవన్నీ నాకెందుకు, నాకు నా సంబంధం లేని అయ్యి. విన్నావా? కనుక నీది ఇంకో వీడియో ఉన్నది రేపు బయట పెడతానని చెప్పి చూసినావా? అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమైనా ముఖాన కూర్చోడం ముఖాన వేస్తాడేమని నాకు ఆ బెదిరింపే కార్యక్రమం చేసేది. కానీ వాడు కానీ మన అబ్బా బెదరను, నేను ఉద్యమాలు చేయించుని, నేను వాడు పుట్టతో నేను ఉద్యమకారుడు. నేను
ఓకే అండి, థ్యాంక్ యూ ఎమ్మెల్యే మందుల సామెల్ గారు. సో మొత్తానికైతే తనపైన కుట్ర జరిగింది. ఒకవేళ లిక్కర్ సిండికేట్ కానీ వైన్ షాప్ యజమానులు మాట్లాడినట్టుగా తను కూడా మాట్లాడినట్టుగా నిరూపిస్తే ఖచ్చితంగా ఏ సవాల్కైనా సిద్ధమని చెప్పి కూడా మందుల సామెల్ చెప్తున్నాడు. ఎవరైతే తాను ఆరోపణలు చేస్తున్నట్టుగా తీర్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యక్తులు ఈ వీడియో రికార్డ్ చేసి తనని బదనాం చేస్తున్నారని చెప్పి ఒక వర్ధంతి కార్యక్రమానికి పిలువడం లేదన్న కోపంతోనే ఇది జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నాడు. ఇప్పుడైతే తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో తీర్మాన్ మల్లన్నతో పాటు మరికొంతమంది వ్యక్తులపైన కంప్లైంట్ ఇచ్చాను. తదుపరి చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని చెప్పి మందుల సామెల్